ఇనుగుర్తి గ్రామ ముద్దుబిడ్డ మా కుటుంబ సభ్యులైనటువంటి వద్దిరాజు రవిచంద్ర గారి 59వ పుట్టినరోజు సందర్భంగా మన స్కూల్లో ఈ కార్యక్రమం చేయడం మా కుటుంబ సభ్యుల తరఫున నేను చాలా ఆనందపడుతున్నాను. ముఖ్యంగా మన ఇనుగుర్తి చరిత్ర మీ అందరికీ తెలుసు, పాఠ్య పుస్తకాలలో కూడా ఉంది. ఫస్ట్ కాకతీయ రాజులు పరిపాలన జరిగింది. తర్వాత క్రీడారంగంలో కాకతీయ రాజులది ఒక తరం, క్రీడారంగంలో అదొక తరంగా ఇక్కడ విలసిల్లింది. ఇప్పుడు వద్దిరాజు సోదరుడు కౌలు వాళ్ళది ఒక తరం విలసిల్లింది. మీరు మా ముందు తీసుకొస్తే మేము మంచి కార్యక్రమాలు పేదవారికి అండగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వద్దిరాజు రవిచంద్ర గారి 59వ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాకు అవకాశం ఆయన పుట్టినరోజు వారి జన్మదిన సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పిమ్మడానికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాము. చారిటబుల్ ట్రస్ట్ అంటే ప్రభుత్వంతో కానీ పార్టీలతో కానీ సంబంధం ఉండదు, కేవలం అభివృద్ధి దిశలోనే పయనిస్తుంటుంది. కాబట్టి ఈ పాఠశాలను ఇంకా అనేక రకాల అభివృద్ధి చెంది రాష్ట్రంలోనే ఒక ఉన్నత పాఠశాలగా గుర్తింపు వచ్చి ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు జరిగేది ఏంటంటే, పండుగ దసరా పండుగ వస్తుందంటే పక్కింటోడు 2 కిలోలు వేస్తే మనం 3 కిలోలు ఎందుకు చేయవద్దన్న పోటీ పడుతున్నాం. కానీ మీరు ఏంటి తెచ్చేది 3 కిలోలు మటన్. అచ్చా మగోళ్ళు పెద్దోళ్ళు దేనికి పోటీ పడుతున్నారు? పెద్దోళ్ళు దేనికి పోటీ పడుతున్నారు? మందు పోటీ పడుతున్నారు. మీరు వాటికి కాకుండా మీరు విద్యార్థులు కాబట్టి మీరు అతనికన్నా ఎక్కువ గొప్ప వాళ్ళని అవుతాం. ఈ దేశం నుంచి ఇతర దేశాలకు అంబాసిడర్గా వెళ్తారు, రాయబారిగా వెళ్తారు అనేటువంటి ఆకాంక్షతో మీరు అందరూ చదివి బాలికలు అందరూ కూడా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారి 59వ జన్మదినం సందర్భంగా చిరణాగారం గ్రామంలో ఒక అనాథ అయినటువంటి బైరు సోమక్క గారి స్థితిగతులను తెలుసుకొని ఆమెకి నిరుపేద కుటుంబ ఉండేందుకు ఇల్లు లేక, తింటందుకు తిండి లేక చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి సోమక్కను అనాథని తెలుసుకొని ఈరోజు రవిచంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు కొన్ని బట్టలు అయితేనేంది, కొన్ని ఫ్రూట్స్ అయితేనేంది, నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అతనికి రవిచంద్ర గారికి మా విలేజ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రవిచంద్ర అంటేనే మా ఊరుకు ఎంతో, ఈ ఊరుకు శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానం అయితేంది, అక్కడ ఒక స్టేజ్ అయితేనేంది, ఒక ఆర్చ్ అయితేనేంది, ఇక్కడ 1 కోటి రూపాయలతో ఈ స్కూల్ నుంచి చదువుకొని ఢిల్లీ వరకు వెళ్ళినారు. ఢిల్లీలో ఉమెన్ బిల్ గురించి కానీ, దేశంలో ఇంపార్టెంట్ జిఎస్టీ, కాటన్ ఫార్మర్స్ వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ కానీ ఏదైనా ఇక్కడ చదువుకొని దేశంలో ఫార్మర్స్ గురించి రిప్రజెంట్ చేస్తున్నారు. ఇనుగుర్తి స్కూల్లో, ఈ స్కూల్లో చదువుకున్నారు. ఆయననే రోల్ మోడల్గా తీసుకొని మీరంతా బాగా చదువుకొని ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనేది మా పెదనాన్నగారి ఇన్స్పిరేషన్. ఈ ఇనుగుర్తి నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ మన ఒక మహిబాద్ జిల్లాకే తెలంగాణలో ఉన్న ఎంపీస్లో 1 ఆఫ్ ది ఎంపీగా ఉండి అక్కడ బాగా సెంట్రల్ గవర్నమెంట్ తోటి అన్ని పథకాలు కానీ ఏదైనా తెప్పించి చేయించుకోగలుగుతున్నారు. అలానే మీరందరూ కూడా ఆయనని రోల్ మోడల్గా తీసుకోవాలా. నెక్స్ట్ జనరేషన్ కూడా మన ఊరు నుంచి ఈ మంచి
ఇన్స్పైర్డ్ పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళలాగా మనం కూడా ఉండాలని మీరందరూ నెక్స్ట్ జనరేషన్ బాగా చదువుకొని నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలని ఆశిస్తున్నాను. గ్రామాభివృద్ధికి పాల్పడుతున్నటువంటి ఉద్యమ నాయకుడు, వ్యాపారవేత్త, గాయత్రి గ్రానైట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత అయినటువంటి వద్దిరాజు రవిచంద్ర సార్ గారి జన్మదిన మహోత్సవ కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దిక్కుముక్కు లేనుల్లా పెద్ద దిక్కువే, అండా దండా లేనుల్లా కుండల మెతుకువే, దిక్కుముక్కు లేనుల్లా పెద్ద దిక్కువే, అండా దండా లేనుల్లా కుండల మెతుకువే, గులాబీ జెండ వీరులా గుండె ధైర్యమే, గులాబీ జెండ వీరులా గుండె ధైర్యమే, గుండె దారినోలా కొండంత దైవమే, అరే రే గుండె దారినోలా కొండంత దైవమే, అన్నారవన్నా వద్దిరాజు రవన్నా జన్మదిన శుభాకాంక్షలందుకోవన్నా, అన్నారవన్నా వద్దిరాజు రవన్నా జన్మదిన శుభాకాంక్షలందుకోవన్నా, ఏలో 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 నిర్మల రూపము నిష్మల శత్వము చిరుధర హాసమే నీ చిరునామా, మాటలు కఠినము మనసే సున్నితము మనుషులపై నీది తరుగని ప్రేమ, మించిన మంచితనం మదిలో క్షమాగుణం ఎనలేని సానం, తప్పుకు నిప్పుకణం ఆగని నీ పయనం, ఇది నీ జన్మదినం అన్నా మాకు పర్వదినం,